హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి గోంగూర నిలవ పచ్చడి అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 3 పెద్ద కట్టలు గోంగూర తీసుకొని వీటిని చక్కగా వాష్ చేసుకొని ఎండలో 2 గంటల పాటు ఎండబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ పోసుకొని ఇక్కడ నేను తీసుకున్న గోంగూరకి ఇక్కడ 30 గ్రాముల ఎండుమిర్చి తీసుకుంటున్నాను. కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఎండుమిర్చిని టాస్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఎండుమిర్చిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, ఇది వచ్చి 10 గ్రాములు ఉంటుందండి. చింతపండులో నుండి గింజలన్నీ కూడా తీసేసుకొని వేడి నీళ్ళలో వేసుకొని నీళ్ళన్నీ కూడా ఇనికిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న చింతపండుని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ పోసుకొని మనం ఎండలో ఎండబెట్టుకున్న గోంగూర మొత్తం కూడా వేసేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మన గోంగూర అంతా కూడా బాగా మెత్తబడిపోయింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి అన్నీ కూడా వేసేసుకోవాలి. ఒక పెద్ద గడ్డ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. నార్మల్ సాల్ట్ వేసుకునేవారు 1.5 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఇందులోనే ఫ్రై చేసుకున్న 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని మెత్తటి పౌడర్లా మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం ఫ్రై చేసుకున్న గోంగూరలో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సర్ జార్లో మనం కుక్ చేసుకున్న చింతపండును కూడా వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పేస్ట్ని కూడా గోంగూరలో వేసేసుకొని అంతా కూడా కలిసేలా చింతపండు అలాగే కారం పొడి గోంగూర కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న గోంగూర మనకు ఆకులుగా కనబడుతుంది కదండి. ఇప్పుడు నేను ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక 30 సెకండ్స్ పాటు పల్స్ ఇస్తాను. మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో అయినా మీరు దంచుకోవచ్చు ఆకు కనబడకుండా. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. చిటికెడు మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 నుండి 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను. మంచిగా ఉంటుందండి, తింటుంటే తగులుతూ ఉంటుంది. అలాగే 10 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడి రెడీగా ఉందండి. ఇందులో చల్లారిన తాలింపు అంతా కూడా వేసేసుకొని తాలింపు అంతా కూడా గోంగూర పచ్చడికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మన గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక గ్లాస్ బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు 3 to 4 months వరకు స్టోర్ ఉంటుందండి. వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. సో మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.